హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నరసాపురం దగ్గర ఉన్న గోదావరి దగ్గరకు వచ్చాను. జస్ట్ ఫర్ వ్లాగింగ్ పర్పస్. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, పొద్దుటే వాకింగ్ వచ్చి ఇక్కడ ఉన్న గోదావరి మీకు చూపిస్తే మీరు కూడా సంతోషిస్తారు కదా. నేను ఇప్పుడు ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాను. అసలు ఎట్లా ఉంటుంది ఇక్కడ నుంచి గోదావరి వ్యూ ఎట్లా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పుష్కర్ ఘాట్ అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ పుష్కర్ ఘాట్ దగ్గరికి పుష్కర సమయాల్లో చాలామంది వస్తారు. హిందువులకు సంబంధించినటువంటి ఏదో కల్చర్ కనిపిస్తూ ఉంది. చాలామంది వచ్చి ఇక్కడ బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకుని, ఇక్కడ పూజారులు ఉన్నారు, వాళ్ళతో హిందూ సాంప్రదాయబద్ధంలో ఇవన్నీ కూడా ఇక్కడ విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. పుష్కర్ ఘాట్ కదా, అందరూ స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత ఫోర్స్గా ఉందో వాటర్. ఇవన్నీ కూడా ఇక్కడ పుష్కరాలు స్నానం చేయడానికి వచ్చినప్పుడు స్నానాలు చేయడానికి అనమాట. ఇదంతా కూడా హిందూ కల్చర్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇదంతా కూడా హిందూ కల్చర్ కనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఎంత ఫోర్స్గా వస్తుంది వాటర్. ఐ థింక్ ఇక్కడ పెండాలు ఏవో పెడుతున్నట్టున్నారు. ఐ థింక్ సో. ఇవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి అన్నమాట. అంతర్వేది దగ్గర అక్క చెల్లెళ్ళు గట్టి అంటారు అనుకుంటా, అక్కడ కలిసిపోతాయి. చూడు ఎన్ని వాటర్. ఈ వాటర్ అంతా కూడా మనం ఉపయోగించుకున్నట్లయితే ఇరిగేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మంచు పొద్దున్నే ఉదయాన్నే వచ్చాను కదా, సరిగా కనిపించట్లేదు. అవతల వైపేమో తూర్పుగోదావరి, అదంతా కూడా తూర్పుగోదావరి, ఇది పశ్చిమ గోదావరి. ఈ రెండింటిని విభజిస్తూ గోదావరి ఉంది. ఇదంతా గోదావరి. హ్యూజ్ గోదావరిని మనం ఇరిగేషన్కి కానీ ఉపయోగించుకున్నట్లయితే ఎన్నో వేల లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చినట్లు అవుతాం. ఈసారి యువతల నుంచి చూద్దాం పుష్కర్ ఘాట్. ఇదంతా కూడా ఒకసారి పుష్కర్ ఘాట్ పైకి చూద్దాం. ఇక్కడి నుంచి చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది వ్యూ మొత్తం. ఇదంతా కూడా గోదావరి. అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసిపోతున్నాయి అన్నమాట నీళ్ళని. ఆ బ్యూటీ చూడండి ఎంత బాగుందో. ఎంతైనా ఆ జీవజలం, గోదావరి అనేది ఒక జీవజలం. అదంతా ఈస్ట్ గోదావరి. అలాగే మీరు వెళ్ళిపోయారనుకోండి, అవతల వైపు గట్టు నుంచి మన స్టీమర్ ఉంటుంది. చూస్తాను ఇవాళ, ఒకవేళ స్టీమర్ కనిపిస్తే చూపిస్తాను. ఆ స్టీమర్ మీద అవతలకి వెళ్ళిపోతే రాజులు వెళ్ళిపోవచ్చు. సకినేటిపల్లి, ఈస్ట్ గోదావరి అంతా వస్తుంది. బాపు కళాక్షేత్రం అంట. ఇక్కడ ఏదన్నా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి అనుకుంటా. ఐ థింక్ సో. ఇదిగోండి వచ్చాను ఇక్కడికి. స్టీమర్ రోడ్డు. ఇక్కడ లాంచీలు అంటారు, మరి స్టీమర్లు అంటారు నాకు తెలియదు. కానీ ఇదిగోండి ఇక్కడి నుంచి వస్తే కనిపిస్తున్నాయి. పాలకొల్లు రాజోల దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని అక్కడ చాలామంది అక్కడ దాటరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నమాట. ఒకసారి చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. ఇంకా ఇప్పటికీ కూడా చాలా పడవల మీద దాటుతున్నారు. తూర్పుగోదావరి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూడండి దాని మీద కార్స్ కూడా వచ్చేస్తాయి, బైక్స్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ వంతెన కన్స్ట్రక్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం దగ్గరగా ఉంది కదా, కాబట్టి ఇక్కడ వంతులు కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం. 2 స్టీమర్లు ఇక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి చూద్దాం. అక్కడ వెళ్ళే థ్రిల్గా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ స్టీమర్లు ఇవన్నీ. ఈ స్టీమర్లు వేసుకుని గొట్టు అవతలకి వెళ్తారన్నమాట. ఇది పశ్చిమ గోదావరి కదా, ఇది పశ్చిమ గోదావరి. చూడండి వస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నారా? ఇప్పుడే ఒక స్టీమర్ వచ్చింది ఇక్కడికి. వావ్. అక్కడ టికెట్స్ ఇస్తారు. టికెట్ తీసుకుని బైక్తో సహా ఎక్కేస్తున్నారు. ఈస్ట్ గోదావరి వెళ్ళిపోతున్నారు అండి వీళ్ళందరూ. చూడండి ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెళ్ళిపోతారు వీళ్ళు స్టీమర్ మీద. అసలు ఎంత ధైర్యం అండి వీళ్ళకి. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి రౌండ్ కొట్టుకుంటున్నారు. ఎలాగెక్కుతున్నారు చూడండి. స్టీమర్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాట. స్టీమర్ చాలా కాలం అయిందండి, భయం నాకు.
చూడండి అప్పటికి లోపలికి వెళ్ళి మళ్ళీ యువతలకి టర్న్ తిప్పుకుని పెట్టుకుంటున్నారు. అమ్మాయి తరచుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు గోదావరి ప్రజలందరూ. స్టార్ట్ చేస్తున్నాడు, తాడు ఇప్పాడు అన్నమాట. అటు సైడ్ ఉన్నది కదా అక్కడ దాన్ని కడతాడు వెళ్ళకుండా. పెద్ద హడవడండి బాబు. తిప్పుతున్నాడు చూడండి ఎలా తిప్పుతున్నాడు చూడండి. ఒక్కడో మొత్తం షిప్పులు లేపు పడేసాడు చూడండి. ఎంత టర్న్ కొడుతున్నాడు చూడండి. ఇలా టర్న్ తీసుకుని మళ్ళీ అటు సైడ్ పెట్టుకుని నడుపుతాడు అన్నమాట. సూపర్ ఉంది కదా ఇది, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఒక వ్యక్తి చూడండి అంతమంది ప్రజల్ని, అంత పెద్ద స్టీమర్ని చిన్న కర్రతో మెయింటైన్ చేస్తున్నాడు చూడండి. కర్రతోటి పక్కకు తోస్తున్నాడు అనమాట అటు వెళ్ళటానికి. లోపల ఉన్నాడు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, ఇలాగే ఉన్నారు వాళ్ళు గోదావరి వాళ్ళు. ఈ కల్చర్ మనం మెయింటైన్ చేసుకోవాలి. అలాగా వెళ్తాం చూడండి. రైజ్ చేశాడు ఇంజన్. వావ్, అలా వెళ్ళిపోద్ది అన్నమాట. ఈస్ట్ గోదావరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ అక్కడ దింపేసి మళ్ళీ అక్కడ కొంతమంది ఉంటారు ప్రజలు, వాళ్ళు ఎక్కించుకుని వచ్చేస్తాం ప్రయాణికులు. ఇంకోటి చూడండి మళ్ళీ ఇంకోటి పెడుతున్నాడు. ఎలాగెళ్తుందా గోదావరిలో? మంచి ఎక్స్పీరియన్స్ కదా ఇది. అవతలకి వెళ్ళటానికి 20 రూపాయలు అంట. పడవలు ఎప్పుడైనా చూసారా మీరు లైవ్లో? ఇక పడవలు, ఈ పడవలు వేసుకుని వెళ్ళొచ్చు మనం. ఇదిగోండి ఈ పడవలు వేసుకుని అక్కడ టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ ఇదంతా కూడా చూడొచ్చు. ఇదంతా అవతల వేయాలి చూడొచ్చు అండి. అక్కడ లొకేషన్ చాలా బాగుంటుందండి. ఇంకో స్టీమర్ వచ్చేస్తుంది మళ్ళీ. చూడండి బాగుంది పడవలు. పాతకాలం ఆలయం, రథం అనుకుంటుంది. ఇవన్నీ రాళ్ళు వేసారు చూసారా? రాళ్ళు వేసారు ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తుంది గోదావరి. ఇవన్నీ ఇల్లులన్నీ లెగిసిపోతాయి మాట, మునిగిపోతాయి. ఇవన్నీ మునిగిపోకుండా ఇక్కడ గవర్నమెంట్ స్ట్రాంగ్ కన్స్ట్రక్ట్ చేసింది రాళ్ళతోటి. ఇదిగోండి ఒక కోడి కట్టేయారు దాన్ని, పుంజు. కోడి పుంజు చూసి ఎంతకాలం అయింది. మా చిన్నప్పుడు మా అమ్మ కోళ్ళని పెంచుతూ ఉండేది. వాటిని గుడ్డు పెడితే గుడ్లు తింటూ ఉండేవాళ్ళం. పాత సైకిళ్ళు, పాత మోటార్ సైకిళ్ళు, పాత ప్లాస్టిక్ సామాన్లు. సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్. ఇక్కడ వరకు వచ్చేసింది గోదావరి. ఎంత పెద్దగా ఉందండి. గూగుల్ మ్యాప్లో చూడండి మీరు గోదావరి అంటే ఎక్కడ ఉంటుందో. నరసాపురం గూగుల్ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది మీకు. ఎప్పుడైనా చూసారు పడవలన దగ్గరగా? అది పడవలు, ఇవన్నీ పడవలే. ఎన్ని ఉన్నాయి చూడండి పడవలు. ఎందుకు టూరిస్ట్ ప్లేస్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి టూరిస్ట్ ప్లేస్కి డెవలప్ చేస్తే మంచి టూరిస్ట్ రెవెన్యూ వస్తుంది. నెమ్మదిగా వెళ్ళిపోదు మళ్ళీ వెనక్కి. చూడండి కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు నిండా కొబ్బరికాయలు కాస్తాయి. ఈ కొబ్బరికాయలే మనం హైదరాబాదు ఇతర స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. అన్ని తాటి చెట్లు. ఇక్కడ బిల్డింగులు ఉన్నాయి, అంతా సైడ్ అంతా బిల్డింగులు ఉన్నాయి. ఇక్కడ హ్యాపీ క్రిస్మస్ అని వెరీ బిగ్ బ్యానర్ కట్టారు. ఇవన్నీ కూడా మత్స్యకారుల ఇల్లులు. ఇది ఈ రోజుకి లాగ్. ఈ ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో నరసాపురం అనే టౌన్ ఉంటుంది. అక్కడ మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో మీకు లొకేషన్ కనిపిస్తుంది. చక్కగా ఇక్కడికి వచ్చి
మొత్తం ఈ గోదావరి అంతా కూడా చూడొచ్చు అన్నమాట. ఎంత బాగుంది చూడండి. ఇదంతా కూడా గోదావరి అన్నమాట. ఇక్కడ మీరు చూసి చక్కగా రాజోలు, తర్వాత ఈస్ట్ గోదావరి, అంతర్వేది, ఇవన్నీ కూడా మనం ప్లేసెస్ మనం చూడొచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగుంది గోదావరి మొత్తం. అక్కడ నెమ్మదిగా స్టీమర్ ఎక్కి అక్కడికి వెళ్ళి ఈస్ట్ గోదావరికి వెళ్ళి సెకనేటిపల్లికి వెళ్ళి ఎంత బాగుంటుంది. ఈ గోదావరి ఊర్లు అంటేనే పచ్చదనం. కొబ్బరి చెట్లు ఉంటాయి, జీడి చెట్లు ఉంటాయి, రకరకాలైనటువంటి వృక్ష సంపద మనం ఇక్కడ చూడొచ్చు. రకరకాలైనటువంటి సముద్ర జలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి చేపలు దొరుకుతాయి. వాటన్నిటిని కూడా మనం వండుకొని తినొచ్చు. సో గోదావరి అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు వ్లాగింగ్ అనేది ఇంట్రెస్ట్ అంతే తప్ప వ్లాగింగ్ మీద నా జీవితం కాదు. కాబట్టి కొన్ని తప్పులు ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు సహించి మన్నించాలి. ఇది ఈరోజు నరసాపురం గోదావరి వ్లాగ్.